ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. శ్రీ విష్ణు సహస్రం 30వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. భక్తియోగం జ్ఞానయోగం లాగానే జపయోగం కూడా ముక్తి పొందడానికి ఒక ప్రత్యేక మార్గమని చెబుతూ భీష్మ పితామహుడు కౌశిక ఉపాఖ్యానాన్ని కొనసాగించాడు. ధర్మరాజా, కౌశికుడు గాయత్రీమాత అనుగ్రహాన్ని పొంది హిమాలయ పర్వతాలలోని తన ఆశ్రమంలో సంహితా జపం మరింత నిష్ఠతో నిర్వహించుకుంటూ ఉండగా ధర్మం ఒక రూపాన్ని ధరించి సాకారంగా ధర్ముడుగా వచ్చి అతనితో, మహర్షి, నీ జపం ఫలించి నీ కోసం పుణ్యలోకాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ శరీరాన్ని విడిచి నీవు సంతోషంగా ఆ లోకాలకు చేరుకో అన్నాడు. దానికి కౌశికుడు, ధర్మమూర్తి, అది మేలే కావచ్చు గాని నా సంకల్పానికి అనుకూలంగా ఈ శరీరం ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని వదలడం ధర్మమా అన్నాడు. అప్పుడు ధర్ముడు, స్వర్గాది లోకాలు చాలా బాగుంటాయి, ఎలాగైనా ఈ శరీరాన్ని వదలవలసిందే గదా, ఈ మాత్రం తెలియదా అని ఎన్ని విధాలు చెప్పినా కౌశికుడు తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. చివరకు ధర్ముడన్నాడు, నీవు శరీరాన్ని విడవడానికి ఇష్టపడవు, కానీ దాన్ని తీసుకుపోవడానికి మాత్రం యమ కాల మృత్యువులు వచ్చారు చూడు అన్నాడు. వాళ్ళు వరుసగా వచ్చి ఆయన ముందు నిలబడి మాట్లాడసాగారు. యముడన్నాడు, నీ జప ఫలం సిద్ధించింది అని. కాలుడన్నాడు, నీవు స్వర్గలోక ఆరోహణ చేయడానికి సమయమైంది, వచ్చాను అని. మృత్యుదేవత అన్నది, కాలుడు నన్ను ప్రేరేపించాడు, తీసుకుపోవడానికి వచ్చాను అని. ఇంత జరిగినా కౌశికుడు మాత్రం చెలించలేదు. వారికి సవినయంగా స్వాగతం పలికి సముచితమైన ఉపచారాలు చేయసాగాడు. ఇంతలో ఇక్ష్వాకు మహారాజు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. అందరికీ నమస్కరించాడు. ఆయనను అతిథిగా భావించి కౌశికుడు, మహారాజా, నాకు ఉన్నంతలో ఏదైనా ఇస్తాను, నీకేం కావాలి అన్నాడు. ఆయన, మౌనివర్య, రాజులు ఒకరికి ఇవ్వాలే గాని దానం తీసుకోరాదు గదా, నీకు ఏమైనా కోరికలుంటే అడుగు అన్నాడు. ప్రవృత్తి మార్గంలో సంసారంలో ఉంటే తీసుకోవచ్చు, నేను నివృత్తి మార్గంలో ఉన్నాను, నా మనస్సులో ఏ కోరిక లేదు, కనుక రాజా నీవే ఏదైనా కోరు అంటూ అతిథికి ఏదైనా గౌరవంగా ఇస్తే తీసుకోవచ్చు అన్నాడు. రాజుకేమనిపించిందో, సరే మహర్షి, నీవు ఇచ్చేవాడవే అయితే నీ జప ఫలం అంతా ఇవ్వు అన్నాడు. కౌశికునికి ఏమనిపించిందో, రాజా, జపఫలంలో సగమిస్తాను అంటూ, అంతా అయినా సరేలే తీసుకో అన్నాడు. ఇంతకు జపఫలం ఏమి అని అడిగాడు రాజు. కౌశికుడు అన్నాడు, నేను ఏ కోరిక లేనివాణ్ణి గనుక జపఫలం ఏమిటో నాకు తెలియదు, తర్వాత ధర్మజ్ఞుల ద్వారా అది తెలుస్తుంది, ముందైతే నీవు తీసుకో, ఆ ఫలం నీకు వస్తుంది అన్నాడు. ఫలం తెలియకుండా నేనెలా తీసుకుంటాను అన్నాడు రాజు. నీవు అడిగావు, నేనిస్తానన్నాను, తీసుకోకుంటే అసత్య దోషం వస్తుంది అన్నాడు కౌశికుడు. రాజులు యుద్ధప్రియులు, నీతో వాదయుద్ధం చేశాను అంతే అన్నాడు రాజు. ఇలా ఇద్దరూ వాద ప్రతివాదాలు చేస్తూ ఉండగా ధర్ముడు జోక్యం చేసుకున్నాడు. మీరు ఇద్దరూ ఫలం సమానంగా
పొందదగిన వాళ్ళే, మీకిద్దరికీ సమానంగానే ఈ ఫలం లభిస్తుంది అని తీర్మానించాడు. సరేనని రాజు నేను ఇచ్చే దానాన్ని కూడా ఈ మహర్షి పరిగ్రహించాలి అని ప్రార్థించాడు. కౌశికుడు తాను నివృత్తుడు గనుక అలా తీసుకోవడానికి తన అశక్తతను మళ్ళీ వెల్లడించాడు. తన పుణ్య ఫలం మహర్షికి, మహర్షి జప ఫలం తనకు సరిపోతాయి అని రాజు మళ్ళీ ప్రతిపాదించాడు. అంతలో ఇద్దరు వికార స్వరూపులు వచ్చి, నీవు రాజువు గదా, మా తగాదా తీర్చమన్నారు. వారిది ఇదే సమస్య. ఒక గోదాన ఫలం, 2 గోదానాల ఫలం పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంలో పేచీపడ్డారు. నిజానికి వారిద్దరూ కామము, క్రోధము. వారి వాదనలు విన్న తరువాత కౌశికుడు, రాజా చూచావా, నీవు మాట తప్పితే శపించాల్సి వస్తుంది అన్నాడు. రాజు భయపడి చేయి చాచాడు. కౌశికుడు ఇచ్చిన దాన జలధార ఆ చేతి మీద పడింది. అప్పుడు రాజు అన్నాడు, మహర్షి, నీ జప ఫలం నాకొచ్చింది. మన ఇద్దరికీ పుణ్యం సమానం కావద్దా? నా యాగ ఫలమంతా నీకిస్తాను, స్వీకరించు అని. అంతలో కామక్రోధాలు తమ వికృత రూపాలను వదలి, మేమందరము మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాము, ఇవ్వడము తీసుకోవడము అంతా దైవ నిర్ణయం, మీకేమీ సంబంధం లేదు అన్నాడు. అప్పుడు కౌశికుడు, రాజా, ఇందరి ఎదుట నీవు సవినయంగా చేసిన అభ్యర్థనను తిరస్కరించటం సముచితం కాదు గనుక అంగీకరిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఒకరు జపయోగి, ఇంకొకరు కర్మయోగి, ఇద్దరూ తమ సత్కర్మ ఫలాలను మార్చుకున్నారు, ఇచ్చిపుచ్చుకున్నారు. అది చూచి బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి వారిద్దరినీ ఆశీర్వదించారు. బ్రహ్మ తనలోకి రమ్మని వారిని ఆహ్వానించాడు. కౌశికుడు మనస్సును భ్రూమధ్యంలో నిలిపి బ్రహ్మరంధ్రం నుండి వెలువడి ప్రాదేశ ప్రమాణ శరీరంతో, అంటే 5 అంగుళాల శరీరంతో మహాజ్యోతిర్జ్వాలాకృతి అయి బ్రహ్మ ముఖంలోకి ప్రవేశించాడు. రాజు కూడా అదే విధంగా బ్రహ్మలో లీనమయ్యాడు. దేవతలు ఆ ఇద్దరిని ప్రశంసించారు. అందరూ యథోచితంగా అంతర్ధానం చెందారు అని భీష్ముడు చెబుతూ ఉండగా విని ధర్మరాజు మొదలైన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఈ కౌశిక ఇక్ష్వాకు ఉపాఖ్యానంలో జపయోగానికి కూడా ఫలం బ్రహ్మలోకమే అని తెలుస్తోంది. అన్ని యోగాల మాదిరిగానే దీనికి కూడా శాశ్వతానందమే, దుఃఖరాహిత్యమే ఫలం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అని భగవద్గీతలో భగవానుడు ప్రత్యేకించి పేర్కొన్నాడు. నిజానికి యజ్ఞాలన్నీ విష్ణుప్రీతికరమైనవే, ముక్తిదాయకాలే. మార్గాలు ఏవైనా ఎన్ని ఉన్నా లక్ష్యం ఒక్కటే, మనస్సును ఆ మార్గం మీద ఏకాగ్రం చేయడం, తద్వారా త్రిగుణాతీత సమత్వ స్థితిని పొందడం. పంచాయతన పూజలో ఒక దైవం ప్రధానమై తక్కినవారు ఉపదేవతలైనట్లు యోగాలలో కూడా ఒకటి ప్రధానమై తక్కినవి ఉపయోగాలుగా ఉపయోగిస్తాయి అని చెప్పవచ్చు. వివేకానంద స్వామి మొదలైన మహాత్ములు అన్ని యోగాలను కలిపి సాధన సాగించండి అని చెప్పడంలోని ఆంతర్యం ఇదే. ఈ సమన్వయ దృక్పథాన్ని ప్రస్తుత కౌశిక ఇక్ష్వాకు ఉపాఖ్యానం ప్రబోధిస్తోంది. ఓం నమో వెంకటేశాయ.